హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. ఏపీ హైకోర్టుకు సంబంధించి 2023 ఎగ్జామ్ పేపర్లోని ఇంగ్లీష్ క్వశ్చన్స్ని మనము ఒకసారి చెక్ చేసి ఏమేమి అడిగారు, ఏ టాపిక్స్ నుంచి వచ్చాయి అనేది చూసుకొని ఎలానో ఎక్స్ప్లెనేషను, ఆప్షన్స్ ఎలిమినేషన్ విధానం కూడా ఒకసారి చూద్దాము. 2023కి సంబంధించినటువంటి పేపర్ని జీకే సెక్షన్ ఆల్రెడీ వీడియో మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా చూడలేదనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాం, ఒకసారి చెక్ చేయండి. అలానే అమేజింగ్ స్టఫ్ మనము టెస్ట్ సిరీస్ లాంచ్ చేసాము. గత 2 నోటిఫికేషన్లో కోర్టుకు సంబంధించి, డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించి 21లో కానీ 23లో కానీ మన టెస్ట్ సిరీస్లు చాలామందికి ఉపయోగపడి ర్యాంకులు వచ్చాయన్నమాట. సో వాటికి సంబంధించి 40 ఫుల్ లెంత్ టెస్ట్లు. సో ఎవ్రీ టెస్ట్ 80 మార్క్స్కి ఉంటుంది మనకి. సో దానికి సంబంధించి షెడ్యూల్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాము మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ మన యాప్లో కానీ ఉంటుంది, ఒకసారి చూడండి. మీకు షెడ్యూల్ శాంపిల్ కూడా చూపిస్తాను. సో ఆల్రెడీ అప్లికేషన్స్ అప్లై చేయడం స్టార్ట్ అయింది కాబట్టి సో మీరు టెస్ట్ సిరీస్ జాయిన్ అయిపోయి 23rd స్టార్ట్ అవబోతుంది ఫస్ట్ టెస్ట్. మనకి ఆర్ట్ అండ్ కల్చరు, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్లో వచ్చేసి కాంప్రహెన్షన్ ఇవి ఉండబోతున్నాయి. సో ప్రజెంట్ ఫస్ట్ 200 అడ్మిషన్స్కి ఆఫర్గా 499 రూపీస్ మాత్రమే పెట్టున్నాము. ఒరిజినల్ కాస్ట్ అయితే 699 ఉంటుంది. సో తొందరగా జాయిన్ అయ్యేదానికి ట్రై చేయండి. అలానే అప్లై చేయడం మాత్రం మర్చిపోవద్దు. డెడ్లైన్స్ అన్నీ కూడా చూడండి. ప్రీవియస్ క్వశ్చన్స్ ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి క్వశ్చన్సే కాకుండా రిమైనింగ్ షిఫ్ట్లకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ని కూడా మనము జస్ట్ పేపర్ అప్లోడ్ చేయకుండా ఎగ్జామ్ విధానంలో, అంటే యూ కెన్ డైరెక్ట్లీ అటెంప్ట్ అన్నట్టుగా మన అమ్యూజింగ్ స్టఫ్ యాప్లో ఫ్రీ మెటీరియల్స్లోకి వెళ్తే ఫ్రీ టెస్ట్లో హైకోర్టు టెస్ట్ సిరీస్లో మనకి ఇట్లా ఈ టెస్టులు కనపడతాయి. సో 3 షిఫ్ట్లకు సంబంధించి జీకే సపరేట్గా, ఇంగ్లీష్ సపరేట్గా పెట్టున్నాం. సో మీకు 6 టెస్టులు కనపడతాయి అన్నమాట. చాలామంది హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ అటెంప్టెడ్ ద టెస్ట్స్. మీరు కూడా ఒకసారి అసలు లాస్ట్ ఎలాగా చేశారు, ఎలా క్వశ్చన్స్ అడిగేవాళ్ళు, ఆ లెవెల్ ఏంటి అనేది కూడా ఒకసారి చూడండి. మనం ఏ ఎగ్జామ్కైనా సరే, యూపీఎస్సీకైనా దేనికైనా ప్రీవియస్ క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. సో మనం ఇప్పుడు క్వశ్చన్ స్టార్ట్ చేద్దాము. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్తో స్టార్ట్ అయింది. ద టీచర్ ఈజ్ ట్రబుల్డ్ విత్ ద బాయ్స్ ప్రోగ్రెస్, డిస్గస్టెడ్ ఇన్ ద బాయ్స్ ప్రోగ్రెస్, అనాయిడ్ టు బాయ్స్ ప్రోగ్రెస్, ప్లీజ్డ్ విత్ ద బాయ్స్ ప్రోగ్రెస్. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఆప్షన్స్ అన్నీ చదివేశాను, ఎందుకంటే మనం అలా సెంటెన్స్ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ పెట్టి చదివితే మనకి విన్నప్పుడు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. టీచర్ ఈజ్ ట్రబుల్డ్ విత్ ద బాయ్స్ ప్రోగ్రెస్ అంటే మోస్ట్లీ గుడ్డే ఉంటుంది. సో ట్రబుల్డ్ ఎందుకు ఉంటుంది, డిస్గస్టెడ్ అనేది ఉండదు, అనాయిడ్ అనేది ఉండదు. సో ప్లీజ్డ్ విత్, ద టీచర్ ఈజ్ ప్లీజ్డ్ విత్ ద బాయ్స్ ప్రోగ్రెస్. సో నెక్స్ట్, సెలెక్ట్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఫస్ట్ది, దిస్ ఫుడ్ టేస్ట్స్ స్వీట్లీ. స్వీట్లీ అనేది రాదు. దిస్ హౌస్ ఈజ్ టూ మచ్ స్మాల్ ఫర్ మీ. టూ మచ్, సో దిస్ హౌస్ ఈజ్ టూ స్మాల్ ఫర్ మీ అనేది వస్తుంది. సో అది కూడా రాంగు. ఈ కేమ్ ఆల్వేస్ లేట్, రివర్సు, ఈ ఆల్వేస్ కేమ్ లేటు. సో ఈ 3 ఆప్షన్స్ని మనము తీసేస్తే, హీ ఈజ్ ఫ్రెండ్లీ ఎనఫ్ టు హెల్ప్ మీ. హీ ఈజ్ ఫ్రెండ్లీ ఎనఫ్, వీఆర్ క్లోజ్ ఎనఫ్ టు డిస్కస్ ద థింగ్స్ అలా అంటాం కదా, అట్లా. సో సెంటెన్స్ రీఅరేంజ్మెంటు. సో సెంటెన్సెస్ ఆఫ్ దిస్ పారాగ్రాఫ్ ఆర్ ఇన్ జంబుల్డ్ ఆర్డరు. దీన్ని జంబుల్ సెంటెన్స్ అని కూడా అంటాము. అరేంజ్ ద సెంటెన్సెస్, PQRS ఏదైనా కానీ. సో ఇక్కడ మనకి MNOP అని ఇచ్చున్నారు కదా. సో ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు హీ లివ్డ్ ఇన్ ఏ డిస్పాచ్డ్. సో ఎమ్తో స్టార్ట్ అవ్వదు. ఎవరు హీ అంటే ఎవరు, ఎమ్తో పీతో స్టార్ట్ అవ్వదు. కాబట్టి మనకేంటంటే ఫస్ట్ ఆప్షను, 4th ఆప్షన్ తీసేయచ్చు. దాంతోపాటు హిజ్ హౌస్. సో ఇది ఈజీగానే ఉంది కాబట్టి, కానీ రిమైనింగ్ ఆప్షన్స్ ఎలా తీయాలని ఎందుకు చెప్తున్నా అంటే నెక్స్ట్ వాటికి పనికి వస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఆబ్వియస్లీ మనకు చూసుకుంటే ముఖేష్తో స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఎన్ రావాలి. సో ఎన్ వచ్చింది 2లో,
Mukesh was born in a family of slum dwellers. He was another young child who had been forced by the poverty into the child labor. తర్వాత పి ఆటోమేటిక్గా కనెక్షన్ అదే ఉంది, కానీ మనం ఒకసారి చదివితే ఓకే సెట్ అవుతుంది అనుకుంటే మనం ప్రొసీడ్ అవుతారు జనరల్గా. హీ లివ్డ్ ఇన్ ఏ డిసెస్పేటెడ్ షాంటీ విత్ గార్బేజ్ స్ట్రీన్ అరౌండ్. హిజ్ హౌస్ వాజ్ హాఫ్ బిల్ట్ స్టాక్ thatched with dead grass and a wobbly iron door. సో ఇక్కడ మనం చూసుకుంటే దీనికి సెకండ్ ఆప్షన్ కరెక్ట్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ ఆడిసీ. సో స్పేస్ ఆడిసీ అనే ఒక మూవీ ఉంటుంది 2001 స్పేస్ ఆడిసీ అని. సో దానికి సంబంధించి మనం అంటే అర్థం అవుతుంది మీకు కొంచెంగా దీంట్లో చూసుకుంటే. సో మినీ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఛాలెంజెస్. ఆడిసీ అంటే ఇట్స్ ఏ అడ్వెంచరస్ వాయేజ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం స్క్రేప్ ద బ్యారెల్? ఇంతకుముందు మనము ఇడియమ్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఇడియమ్స్ని మనం క్లాసెస్లో చెప్పుకోవడం జరిగింది, అలానే టెస్ట్లో ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా అదేవిధంగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, రిమైనింగ్ అన్నీ మనకి సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి వాటిలో ఎలా అడిగారు ఏంటని చూసుకొని ఇక్కడ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడిగారు చూసుకుంటున్నాం కదా. వీటికి సంబంధించినటువంటిగా ఈ విధంగా మనము గుర్తుపెట్టుకొని ఆ కోణంలో పేపర్స్ మన టెస్ట్ సిరీస్ తయారు చేయడం జరిగింది. సో జాయిన్ అవ్వండి, మీకు బాగా యూజ్ అవుతుంది. ఇంగ్లీష్లో అయితే ఖచ్చితంగా 40కి 30-35 అబోవ్ ఈజీగా తెచ్చుకోగలిగేటట్టుగా మనము ట్రైన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే స్క్రేప్ ద బ్యారెల్. Scrape the barrel, making the most of worst situation. Being grumpy, doing something in an easy manner, putting efforts into something not worthwhile. సో దీనికి వచ్చేసి మేకింగ్ ద మోస్ట్ ఆఫ్ వరస్ట్ సిచ్యువేషన్స్ అంటే అడుగుండేదంతా ఊడ్చి ఇవ్వమని అన్నట్టు వస్తుంది కదా, స్క్రేప్ ద బ్యారెల్ అన్నట్టు. సో మేకింగ్ ద వరస్ట్ ఆఫ్ అదే మేకింగ్ ద మోస్ట్ ఆఫ్ వరస్ట్ సిచ్యువేషన్స్. ఉన్న దాంట్లో ఏదో కొత్త గొప్ప అని అంటాం కదా, అట్లా. అరేంజ్ ద వర్డ్స్ ఇన్ ఏ సీక్వెన్స్ PQRS, సేమ్ ఇందాకట్లాగానే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కొంచెం స్టార్టింగ్ వాళ్ళే ఇచ్చేసారనమాట. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ ట్రిగ్గర్డ్ బై, బీతో అసలు స్టార్ట్ అవ్వలేదు, ACD ఉన్నాయి. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ మైనర్ ఎర్త్క్వేక్స్ కెన్ సమ్టైమ్స్ బీ. ఓకే, మైనర్ ఎర్త్క్వేక్స్ కెన్ సమ్టైమ్స్ బీ ఏ ఓకే. తర్వాత ఇక్కడ మనకి ఏతో 2 ఉన్నాయి కదా, ఏ తర్వాత బి ఉందా సి ఉందా? కెన్ సమ్టైమ్స్ బీ ది ఫిల్లింగ్ ఆఫ్ రిజర్వాయిర్స్. ఎర్త్క్వేక్స్ రిజర్వాయిర్స్ ఫిల్లింగ్ సంబంధం లేదు కదా, ఐ మీన్ కంటిన్యూషన్ లేదు ఇక్కడ. కెన్ సమ్టైమ్స్ బీ ట్రిగ్గర్డ్. ఓకే, కెన్ సమ్టైమ్స్ బీ ట్రిగ్గర్డ్ బై హ్యూమన్ యాక్టివిటీస్ such as the filling of reservoirs. కామా ఉంది కాబట్టి మనకి నెక్స్ట్ అండ్ అంటే డి, అండ్ ఇంజెక్షన్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇంటూ వెల్ ఫర్ ఆయిల్ రికవరీ. సో దీనికి సి అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్. సో వరుసగా ఇచ్చున్నారు మనకి, ఇట్లా కొన్ని కూడా జరుగుతాయి. ABCD దీనికి కరెక్ట్ సీక్వెన్స్. కంప్లీట్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ ఇడియం. When Rakesh saw his grandnephew behaving erratically like his nephew used to do, he knew he was a... So Rakesh saw his grandnephew behaving erratically like his nephew, like father like son అన్నట్టు. He knew he was a chip of the old block. లేదంటే బ్లాక్ షీప్, క్రయింగ్ వూల్ఫ్, ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే ఫీలింగ్ అవుట్ ఆఫ్ ద ప్లేస్. క్రయింగ్ వూల్ఫ్ అంటే లైక్ రేజింగ్ ఫార్స్ అలారం, అనవసరంగా ఏడుస్తున్నారు అన్నట్టుగా, అనవసరంగా మాట్లాడుతున్నారు అన్నట్టు. బ్లాక్ షీప్ అంటే మనకు వచ్చేసి ఆడ్ అంటే డిఫరెంట్గా ఉండడం, కానీ ఇక్కడ అలా కాదు కదా, సేమ్ అంటున్నాడు కదా. సో చిప్ ఆఫ్ ద ఓల్డ్ బ్లాక్. సో చూస్తుంటే సేమ్ అలానే ఉన్నాడు వాళ్ళ నాన్నలాగే అన్నట్టు. సెలెక్ట్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్.
యూ షుడ్ ఒబే యువర్ పేరెంట్స్. యూ షుడ్ ఒబే టు యువర్ పేరెంట్స్ అని ఇచ్చున్నారు ఇక్కడ మనం చూసుకుంటే. సో ఒబే యువర్ పేరెంట్స్ అని రావాలి. హీ అపోజెస్ అగైనెస్ట్ అస్, ఇక్కడ అగైనెస్ట్ రాకూడదు, హీ అపోజెస్ అస్. వీ షల్ డిస్కస్ ఇట్, వీ షల్ డిస్కస్ ఇట్. ఓకే. 3. రమేష్ విల్ పాస్డ్ ఇన్ ద ఎగ్జామ్. రమేష్ విల్ పాస్ ఇన్ ద ఎగ్జామ్, పాస్డ్ రాదు కదా, విల్ బీ రావాలి మళ్ళీ. సో ఇక్కడ అలా లేదు, సో అది రాంగ్. సో ఇక్కడ మనం చూసుకుంటే పీక్యూఆర్ఎస్ సునామీ రిలేటెడ్గా మనకి ఇక్కడ పీక్యూఆర్ఎస్ని చూద్దాము. సో ఫస్ట్ పీతో చూద్దాము. సునామీ ఈజ్ ఎ జపనీస్ వర్డ్ which when translated into English, okay, so in the past the term tidal wave is however, the term seismic wave is also. సో ఇక్కడ however also అని ఉన్నాయి కానీ అంటే దానికి ముందర వేరే వాటి గురించి ఆల్రెడీ చెప్పు ఉండాలన్నమాట. సో ఇక్కడ సునామీ ఈజ్ ఎ జపనీస్ వర్డ్ అనేది ఇంట్రడక్షన్ లాగా ఉంది కాబట్టి పీతో స్టార్ట్ అయ్యేది మనకి కరెక్ట్. సో సునామీ గురించి మనకి మొత్తం చెప్పాడు, హార్బర్ వేవ్ అనేసి. దాంతోపాటుగా ఇన్ ద పాస్ట్ సునామీస్ని టైడల్ వేవ్స్ అనేవి కూడా చెప్పేవాళ్ళు. టైడల్ వేవ్ అంటే ఏందో చెప్పారు, దాని తర్వాత సిస్మిక్ వేవ్ అంటే ఏందో చెప్పారు. సో దీనికి పీక్యూఆర్ఎస్ ఇది కూడా కరెక్ట్ స్ట్రైట్ సీక్వెన్స్లో ఉందన్నమాట. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో ఇక్కడ మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మనకు ఆల్రెడీ ఇడియమ్స్ చూసినాము పైన. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఎన్ ఎగ్జిస్టింగ్ వర్డ్ ఆర్ ఎక్స్ప్రెషన్ యూజ్డ్ ఇన్ ఏ న్యూ వే, ఉన్నదా ఒక పదాన్ని కొత్త విధానంలో వాడితే దాన్ని ఏమంటారు? నియోలిజం. 2. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో స్టార్టింగ్లోనే మనకి బ్లాంక్ ఉంది. హోల్డ్ ఆన్ ద కార్డియాలజిస్ట్ ఇమీడియట్లీ, కాల్ ఆఫ్ the cardiologist immediately, take in the cardiologist immediately, call in the cardiologist immediately. సో ఇక్కడ కాల్ ఇన్, కాల్ ఆఫ్ కాదు, హోల్డ్ ఆన్ కాదు, టేక్ ఇన్ అంటే అది కస్టడీ అవుతుంది కదా, టేక్ ఇన్ ద కార్డియాలజిస్ట్ ఇమీడియట్లీ. సో సెంటెన్స్ అక్కడితో అయిపోయింది. సో కాల్ ఇన్ ద కార్డియాలజిస్ట్ ఇమీడియట్లీ, హీ ఈస్ ఫీలింగ్ నాట్ గుడ్. యాంటీనమ్స్. ద స్కూల్ ప్రొవైడ్స్ ఎక్స్టెన్సివ్ గైడెన్స్ ఫర్ నియోఫైట్ టీచర్స్. సో జస్ట్ వర్డ్ ఇవ్వకుండా మనకి ఇట్లా సెంటెన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట, దాని ద్వారా మనకి ఇంకా మంచిది. స్కూల్ ప్రొవైడ్స్ ఎక్స్టెన్సివ్ గైడెన్స్ ఫర్ నియోఫైట్ యూజర్స్ అంటే గైడెన్స్ జనరల్గా ఎవరికి ఇస్తారు? మనకి ఫ్రెషర్స్కి, కొత్త వాళ్ళకే కదా, బిగినర్స్కి. సో నియోఫైట్ అంటే మామూలుగా అయితే బిగినర్, కానీ యాంటీనమ్ అడిగారు కాబట్టి ప్రొఫెషనల్. 2 అనేది మనకి దాని ఆపోజిట్ వర్డ్ కదా బిగినర్. యా. సెలెక్ట్ ద కరెక్ట్ సెంటెన్స్ దట్ ఈస్ గ్రామటికల్ ఎర్రర్. సో వీటిలో ఎర్రర్ దేంట్లో ఉంది అనేది, ఇందాకైతే ఏది కరెక్ట్ సెంటెన్స్ అనేది వచ్చింది మనకు చూసాము. సో ఇక్కడ దేంట్లో ఎర్రర్ ఉందనేసి అనమాట. ఐ ఆమ్ ద యంగెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. ఓకే. My brother hasn't many books. I saw a unique sight. Okay, 1, 3. Yeah. Is there many coffee in the mug? ఇది చాలా డిఫరెంట్గా ఉంది. సో దీంట్లోనే ఎర్రర్ ఉన్నట్టు అనమాట. మనం సెకండ్ ఆప్షన్ కూడా చూసుకుంటే బుక్స్కి సంబంధించినటువంటి క్వాంటిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హ్యాజ్ నాట్ అనేది కూడా వస్తుందని చెప్పి మనకి ఎక్స్ప్లెనేషన్లో ఉంది. సో 2 కరెక్ట్ సెంటెన్సే. సో ఇక్కడ మనం చూసుకుంటే దీనికి గ్రామటికల్ ఎర్రర్ ఉన్నది. మెనీ కాఫీ ఇన్ ద మగ్. సో మచ్ కాఫీ అనేది రావాలన్నమాట, మెనీ కాదు. మెనీ అంటే టైప్స్ అవుతాయి కదా. సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ ఎ గ్రామటికల్ ఎర్రర్. సేమ్. హీ అక్యూజ్డ్ మీ ఫర్ చీటింగ్ హిమ్. My sister is afraid of dogs.
2, okay, correct. I was angry at what he said. Yeah. I do not approve of your action. ఇది కూడా కరెక్టే. సో ఫస్ట్ ఆప్షన్లో హీ అక్యూజ్డ్ మీ ఆఫ్ చీటింగ్ హిమ్ అనేది రావాలి, ఆఫ్ రావాలన్నమాట ఇక్కడ. సో మన టెస్ట్ సిరీస్ గురించి ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం చూసుకుంటే షెడ్యూల్ని ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకి శాంపిల్గా కొన్ని టెస్ట్కి సంబంధించిన ఎంత గ్యాప్ ఇచ్చున్నాము అవన్నీ కూడా మీరు చూడొచ్చు. కరెంట్ అఫైర్స్ ఫస్ట్ నుంచి చూసుకోవాలి కాబట్టి ఆల్మోస్ట్ లాస్ట్ 1 year నుంచి కరెంట్ అఫైర్స్ మనకి ఇంపార్టెంట్ ఉంటుంది. లాస్ట్ టైం కూడా చూస్తున్నాము. సో అందుకని చెప్పేసి మనం లాస్ట్ 1 year నుంచి తీసుకురావడం జరుగుతుంది. టెస్ట్ 1 మనకి 23rd ఉంది. సో ఆల్రెడీ ఇప్పటికి చాలామంది జాయిన్ అయి ఉన్నారు. సో ఇంకా ఎవరన్నా ఆలోచిస్తూ ఉంటే ఇంకా క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి, మనం కూడా ఈ విధంగానే ఇంకా హై లెవెల్లోనే ఇస్తాం, ఎందుకంటే పేపర్ ఎట్లా వస్తుందో మనకి చెప్పలేం కాబట్టి. సో మంచి క్వాలిటీ క్వశ్చన్స్ మనకి గ్రూప్ 4కి కానీ గ్రూప్ 2కి కానీ అన్ని ఎగ్జామ్స్కి మనం మన ఛానల్లో ఇస్తూనే ఉన్నామని తెలిసిందే కదా. సో వెంటనే రిజిస్టర్ అవ్వండి అమేజింగ్ స్టఫ్ యాప్లో. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్. బీ క్వైట్, యు ఆర్ డిస్టర్బింగ్ ద ప్రేయర్ మీటింగ్. ఒకసారి ఫస్ట్లోనే మనకి కరెక్ట్గా అనిపించేస్తుంది. ఎక్ అనేది ఉండదు. హుర్రే అనేది ఎందుకు అవుతుంది, డిస్టర్బెన్స్ ఇస్తున్నప్పుడు. యు ఆర్ డిస్టర్బింగ్, నో. బీ క్వైట్, కామ్గా ఉండు, ప్రేయర్ని డిస్టర్బ్ చేస్తున్నావు. సో ఇక్కడ డబుల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. నో సూనర్ హీ రిటర్న్డ్ దాన్ హీ వాజ్ ఆఫ్ అగైన్. సూనర్ దాన్ హీ రిటర్న్డ్ దాన్ హీ వాజ్ ఆఫ్ అగైన్. సో ఇక్కడ బాగా కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. నో సూనర్ దెన్ హీ రిటర్న్, నో సూనర్ హీ రిటర్న్ దెన్ హీ వాజ్ ఆఫ్ అగైన్. రాగానే వెళ్ళిపోయాడు అన్నట్టు. దీనికి ఫస్ట్ ఆప్షను కరెక్ట్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. యూ మస్ట్ పుల్ త్రూ సమ్ జ్యువెలరీ ఫర్ యువర్ చిల్డ్రన్స్ మ్యారేజ్. పుల్ త్రూ, లెట్ ఆఫ్, హెల్డ్ అప్. సో ఇది కూడా రాంగు. సో మనకి ఇక్కడ చూసుకుంటే కీప్ అసైడ్, యూ మస్ట్ కీప్ అసైడ్ సమ్ జ్యువెలరీ ఫర్ యువర్ చిల్డ్రన్స్ మ్యారేజ్. ద టీచర్, the teacher forbidding not to use your phone in the class. Forbade you to. ఓకే, ఫర్బేడ్ అంటేనే మనకి కాదని చెప్పడం మామూలుగా. సో యూ నాట్ టు అనేది మళ్ళీ ఉండకుండా, సో జస్ట్ ఆప్షన్ నెంబర్ 3 మనం చూసుకుంటే ద టీచర్ ఫర్బేడ్ యూ టు యూజ్ యువర్ ఫోన్ ఇన్ ద క్లాస్. I forbade you to go to that wedding. సో సెలెక్ట్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. సో వీటిలో కరెక్ట్ సెంటెన్స్ మనం చూసుకుందాము. సో అన్నీ చదువుదాం ముందు. సుగంధ డీల్స్ ఇన్ ఎథ్నిక్ డ్రెస్సెస్. ఓకే, ద రియాలిటీ ఫైనల్లీ డాన్డ్ అబౌట్ మీ. అబౌట్ కాదు, ఆన్ మీ అని వస్తుంది. సో ఇది కూడా రాంగు, ఇది రాంగు. ఇన్ ఫ్రస్ట్రేషన్ హీ గేవ్ అవుట్ ఆల్ స్ట్రగుల్. అవుట్ కాదు, గేవ్ అప్ వస్తుంది కదా, తెలిసిందే కదా, డోంట్ గివ్ అప్ అంటాం మనము. ద హెడ్ మిస్ట్రెస్ డిడ్ నాట్ అసీడ్ ఫర్ మై రిక్వెస్ట్. ఫర్ మై రిక్వెస్ట్ అనేది రాదు. సో ఇది రాంగు. సో ఫస్ట్ ఆప్షన్ సుగంధ డీల్స్ ఇన్ ఎథ్నిక్ డ్రెస్సెస్, దట్ ఈజ్ కరెక్ట్. Select the most appropriate, the fill in the blanks. Somesh had finished his work now and was satisfied. Had finished was, so different undi. Have finished will be satisfied. Will be satisfied అనేది ఫ్యూచర్ థింగ్. విల్ ఫినిష్, విల్ సాటిస్ఫై రావాలి, సాటిస్ఫైడ్ ఉంది, అది రాంగ్. సోమేష్ ఇక్కడ మనం చూసుకుందాం ఆప్షన్ 4. సోమేష్ హ్యాస్ ఫినిష్డ్ హిజ్ వర్క్.
నౌ అండ్ ఈ సాటిస్ఫైడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, మోర్బిడ్ కంపల్షన్ టు స్టీల్ బుక్స్. సో బుక్స్ని దొంగతనం చేయాలనుకునేటటువంటి ఒక ఆలోచన, ఒక కంపల్షన్, దాన్ని ఏమంటారు? పైరోమేనియా, క్లెప్టోమేనియా, బిబ్లోకెప్టోమేనియా, మేనియా. సో దీనికి వచ్చేసి బిబ్లికల్ అని చాలా ఉంటాయి దీనికి సంబంధించి, అవన్నీ కూడా మనం చూద్దాము. బిబ్లో క్లెప్టోమేనియా. సో నెక్స్ట్ వచ్చేసి జడ్జెస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కండక్ట్ దెమ్సెల్వ్స్ విత్ ప్రొప్రాయిటీ. సో యాంటినమ్ కావాలి. సో ప్రొప్రాయిటీకి జనరల్గా వచ్చేసి మనకి అప్రాప్రియేట్నెస్, అంటే కరెక్ట్గా చేయాలి, ఎందుకంటే జడ్జెస్ అంటే అంతే కదా, ప్రాపర్గా ఇవ్వాలనేసి. దానికి యాంటినమ్గా మనకి ఆప్షన్ 3 ఇండికోరం. సో అంటే డిఫరెంట్గా గజిబిజిగా చేయడం, వితౌట్ ఎనీ డికోరం అన్నట్టు, అది వితౌట్ ఎనీ కోరం. సో సెలెక్ట్ ద ఆడ్ సెంటెన్స్. ఇక్కడ మనము ఒకసారి చూడండి. ఫియర్ ఆఫ్ ద డార్క్ ఈజ్ ఆల్మోస్ట్ యూనివర్సల్ అమాంగ్ చిల్డ్రన్. సో ఇక్కడ డార్క్కి సంబంధించినటువంటి మాట్లాడుతున్నారు. ఇట్ ఈస్ ద వాల్యూడ్ కాయిన్ ఆఫ్ అవర్ కాన్వర్జేషన్, ఎట్ టుడే ఇట్ ఈస్ ఇన్ డేంజర్ ఆఫ్ లూజింగ్ ఇట్స్ బ్రైట్నెస్, ఫర్ ఇట్స్ గ్రేట్లీ మిస్యూజ్డ్ అండ్ నాట్ ప్రాపర్లీ ఎక్స్చేంజ్డ్. రియల్ ప్రైజ్, సిన్సియర్ కాంప్లిమెంట్ ఈజ్ మోస్ట్ యూస్ఫుల్ సోషల్ టూల్. ఇక్కడ కాంప్లిమెంట్ గురించి, బ్రైట్నెస్, వీటి గురించి మాట్లాడుతున్నప్పుడుగా మనకి డార్క్ రిలేటెడ్ ప్రొవైడ్స్ ఆపర్చునిటీ ఫస్ట్ లెసన్స్ ఇన్ కరేజ్. ఇది కొంచెం ఈ మూడింటికి సంబంధించినటువంటిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. సో దీనికి ఫస్ట్ ఆప్షన్ ఆర్డ్గా ఉందన్నట్టు అనమాట. సో ఇక్కడ కూడా మనం చూసుకుందాం, ఇంకోటి కూడా సేమ్ అదే ఇచ్చున్నారు. అడ్వర్టైజింగ్ ఎంకరేజెస్ ఉమెన్ టు డివోట్ an inordinate amount of time and money to meet other extraordinary standards of employment. It is the beginning to establish a reputation, not just as the technology nerve center and back office of the world, but it is also production center. Today, India looks like it is on the course to join League of Most Developed Nations. India's secularism and democracy serve as a model for సో ఇక్కడ డెవలపింగ్ రిలేటెడ్గా ఉంది. సో ఇక్కడ టెక్నాలజీ రిలేటెడ్గా ఉంది. సో ఫస్ట్ ఆప్షను కొంచెం ఆర్డ్గా ఉన్నట్టుగా మనకి కనపడుతుంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ మై వర్క్, ప్రోవర్బ్ రిలేటెడ్ అనమాట ఇది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ మై వర్క్, వన్ గుడ్ టర్న్ డిజర్వ్స్ అనదర్. దెర్ ఈస్ నో సచ్ థింగ్ యాజ్ ఫ్రీ లంచ్. లుక్ బిఫోర్ యూ లీప్, ద ప్రూఫ్ ఆఫ్ పుడ్డింగ్ ఈజ్ ఇన్ ద ఈటింగ్. సో ఇక్కడ మనకు అఫిషియల్ ఆన్సర్ ఏమో 3 ఇచ్చున్నారు, లుక్ బిఫోర్ యూ లీప్ అనేసి, అంటే వెళ్ళే ముందు ఒకసారి చూడు అన్నట్టు, అడిగేసే ముందు అన్నట్టు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ మై వర్క్, నా వర్క్లో నీకు నమ్మకం లేకపోతే, మనం ఇక్కడ ఒకసారి మనం ఆన్సర్గా ఆలోచించి చూస్తే ద ప్రూఫ్ ఆఫ్ పుడ్డింగ్ అంటే ఇది ఎలా ఉంది. ఇప్పుడు ఏదన్నా ఒక కేక్ చేశాడు పుడ్డింగ్ ఎవరైనా, దాని యొక్క ప్రూఫ్ ఈజ్ ఇన్ ఈటింగ్, తిన్న తర్వాత తెలుస్తుంది, తినే దాంట్లోనే ఉంటుంది దాని యొక్క ప్రూఫ్, అంతే కదా. సో ముందు వర్క్ చూసి ఇంప్లిమెంటేషన్ చేస్తే అప్పుడు యూ విల్ గెట్ ద ఫెయిత్ బ్యాక్ అన్నట్టు. సో దీనికి 4. సెలెక్ట్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. హుర్రే హీ ఈజ్ మై బ్రదర్. సో మై బ్రదర్ అనే దానికి హుర్రే అని ఎందుకు వస్తుంది? ద బీ జస్ట్ స్టంగ్ మీ, దానికి ష్ అని ఎందుకు అంటాము? ఓ మై గాడ్ అని అనాలి కదా. హష్ ద డాక్టర్ ఈజ్ ఎగ్జామినింగ్ ద పేషెంట్స్. సో ఇది కరెక్ట్. అలాస్ వీ కెన్ నెవర్ లీవ్ యూ. సో ఇది రాంగ్ అన్నట్టు. అలాస్ అంటే నెగిటివ్ ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఇది ఫస్ట్ది కొంచెం ఇక్కడ మిస్టేక్ పడింది. సో దేర్ ఈజ్ మోర్ దెన్ వన్ వే టు స్కిన్ ఏ క్యాట్. దేర్ ఈజ్ మోర్ దెన్ వన్ వే టు స్కిన్ ఏ క్యాట్కి సంబంధించి ప్రోవెర్బ్గా ఏది కరెక్ట్ అని ఇచ్చున్నారు మనకి. టు లుక్ ఫర్ ఆల్టర్నేటివ్ వేస్ టు డీల్ విత్ ఎ ప్రాబ్లం. ఇక్కడ అదే కదా మోర్ దెన్ వన్ వే ఉందన్నాడు. సో ఆల్టర్నేటివ్ వేస్ కూడా చూడమని అర్థం. సో దీనికి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఫస్ట్ అంటే అది.
సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. పాట్నా ఈజ్ ఈ సింపుల్గానే ఉంటుంది. పాట్నా ఈజ్ ఫార్దర్. సో ఫార్దర్ 3 అనేది కంపారేటివ్ ఫామ్ అనమాట. రెండింటి కంపేర్ చేస్తున్నప్పుడు నార్మల్గా అయితే ఫార్ అనే వస్తుంది. సో గ్రామటికల్ ఎర్రర్ ఉండే సెంటెన్స్ ఏదనేది ఐడెంటిఫై చేయాలి. హీ హ్యాస్ బీన్ హియర్ సిన్స్ ఫ్రైడే. ద గార్డెన్ వాజ్ కవర్డ్ విత్ ఫ్లవర్స్. కరెక్ట్గానే ఉంది. ఐ ఆమ్ టైర్డ్ ఆఫ్ దిస్ వర్క్. ఐ డోంట్ కేర్ ఆఫ్ దిస్. సో ఇక్కడ మిస్టేక్ ఉన్నట్టు. ఐ డోంట్ కేర్ అబౌట్ కానీ ఐ డోంట్ కేర్ ఫర్ కానీ రావాలి. సో దట్ ఈజ్ రాంగ్. సో PQRS. ద సస్టైన్డ్ యూజ్ ఆఫ్ డైలాగ్స్. బీతో అయితే స్టార్ట్ అయి ఉన్నాయి. హెల్ప్ అండ్ ఇండివిజువల్. యా. ద సస్టైన్డ్ యూజ్ ఆఫ్ డైలాగ్స్ హెల్ప్ అండ్ ఇండివిజువల్ టు డెవలప్ గుడ్ లిజనింగ్. సో బి తర్వాత ఏ. గుడ్ లిజనింగ్ తర్వాత ఏమొస్తుంది మనకి జనరల్గా? స్పీకింగ్ స్కిల్స్. తర్వాత డి. అండ్ ఎన్హాన్సెస్ ప్రొఫిషియన్సీ ఇన్ ఏ లాంగ్వేజ్. సో BADC. సో ఫస్ట్ ఆప్షన్ దీనికి కరెక్ట్. సో క్లోజ్ టెస్ట్కి వచ్చేసాం మనము. నెక్స్ట్ సో క్లోజ్ టెస్ట్ అనేది ఒక కాంప్రహెన్షనే. చిన్నది, కొన్ని తక్కువ లైన్స్ ఉంటాయి, మధ్యలో కొన్ని వర్డ్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఇచ్చి మనల్ని ఫిల్ చేయమంటారు అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇచ్చున్నారు. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఫ్రమ్ ఫర్ ఈచ్ నెంబర్ అని. సో మొత్తంగా 5 క్వశ్చన్స్ దీంట్లోనే ఉంటాయన్నమాట. సో ద డెత్ పెనాల్టీ ఈజ్ ఏ, ఇక్కడే మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్ వచ్చేసింది. ద డెత్ పెనాల్టీ ఈజ్ ఏ ఎలిమెంట్ ఆఫ్ అన్ ఏజ్, రెలిక్ ఆఫ్ అన్ ఏజ్, ప్రొటెక్షన్, మోడిష్. సో దీనికి సెకండ్ ఆప్షను కరెక్ట్. రెలిక్ అంటే ఆబ్జెక్ట్ సర్వైవింగ్ ఫ్రమ్ అర్లియర్ టైమ్స్. ఇక్కడ మన కంటిన్యూషన్ చూసుకుంటే ద డెత్ పెనాల్టీ ఈజ్ ఏ రెలిక్ ఆఫ్ అన్ ఏజ్ వెన్ ఆల్ పనిష్మెంట్స్ వర్ సావేజ్. ఒకప్పట్లో అంతే కదా, పనిష్మెంట్లు ఘోరంగా ఉండేటివి. అండ్ సెకండ్ ఆప్షన్ ఇక్కడ మనం చూద్దాం ఇప్పుడు. అండ్ విండిక్టివ్, స్ట్రాంగ్ డిజైర్ ఫర్ రివెంజ్కి ఎక్కువ ఉండేది. ఇక్కడ మిగతా ఉన్న చూసుకుంటే పనిష్మెంట్స్ ఇప్పుడు సావేజ్ అన్నాడు, కంపాషనేట్, బినైన్ అంటే తక్కువ, డ్యూటీఫుల్ అంటే తక్కువ. సో విండిక్టివ్ అనేది కరెక్ట్ దీనికి 1. తర్వాత relic of an age when all the punishments were savage and vindictive. Up to the early part of 19th century, the death pardon could be, pardon అనేది అప్పట్లో లేదు, కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత వచ్చింది. సో బెనిఫిట్, డెత్కి బెనిఫిట్ ఏముంటుంది, రివార్డ్ ఏముంటుంది, పెనాల్టీ. ద డెత్ పెనాల్టీ కుడ్ బి. తర్వాత నెక్స్ట్ చూద్దాము. ద డెత్ పెనాల్టీ కుడ్ బి ఇన్ఫ్లేటెడ్, లెంతెన్డ్, ఇన్ఫ్లిక్టెడ్, విత్ హెల్డ్. సో విత్ హెల్డ్ కాదు, ఇన్ఫ్లిక్టెడ్ అంటే మోపడం, ఇన్ఫ్లిక్టెడ్. ఫర్ మోర్ దెన్ 200 డిఫరెంట్. సో లాస్ట్గా ఫర్ మోర్ దెన్ 200 డిఫరెంట్ కైండ్నెస్, ఇన్సరెక్షన్స్, కాంప్లిమెంట్స్, అఫెన్సెస్. సో ఆబ్వియస్లీ దీనికి 4th కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ మనకి కాంప్రహెన్షను. సో ఇది ఒకసారి స్క్రీన్ పాస్ చేసి మీరు ఒకసారి చూడండి, చదవండి. దాంతోపాటుగా మనకి యూట్యూబ్లో మన యాప్లో కూడా మనకి పేపర్ పెట్టినాం కాబట్టి యూ కెన్ అటెంప్ట్ ఆల్సో. సో ఉమెన్స్ పొజిషన్ రిలేటెడ్ టర్కీలో ఇంతకుముందు ఎలా ఉండేది, ఆటోమన్ ఎంపైర్, స్లేవరీ, ఇన్ఫీరియారిటీ, దెన్ మెన్, తర్వాత కాన్స్టాంటినోపుల్ ఆ టైంలో ఎట్టుండేది, అంతా కూడా దీని గురించి మనకి ఇంగ్లీష్ ఉమెన్, క్రిస్టియన్ ఉమెన్ దీనికి సంబంధించింది అనమాట. సో దీనికి టైటిల్, చూస్ ద కరెక్ట్ టైటిల్ అంటే పొజిషన్ ఆఫ్ ఉమెన్, పొజిషన్ ఆఫ్ ఉమెన్. వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్?
థీమ్ ఏంటి, అసలు దేని గురించి మాట్లాడుతుంది? ఉమెన్ ఇన్ బాండేజ్, సోషల్ అప్రెషన్ ఆఫ్ ఉమెన్, రెస్పెక్ట్ ఫర్ ఉమెన్, లాఫుల్ రైట్స్. ఈ రైట్స్ గురించి, రెస్పెక్ట్ గురించి, బాండేజ్ రిలేటెడ్ ఏం మాట్లాడలేదు. సోషల్ అప్రెషన్ అప్పట్లో ఎలా ఉండేది, తర్వాత కాన్స్టాంటినోపుల్ ఆ టైంలో ఎట్టుండేది, అంతా కూడా దాని గురించి మాట్లాడారు. సెలెక్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఈజ్ మోస్ట్ రెలవెంట్ అబౌట్ ద ఆటోమన్ టర్క్. సో దే ఆర్ అనేబుల్ టు అక్వైర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ప్రైడ్. దే ఆర్ క్రిటిసైజ్డ్ టు కీప్ దేర్ వైఫ్స్ ఇన్ సెగ్రిగేషన్. దే ఆర్ ఒబ్లైజ్డ్ టు మ్యారీ మోర్ దెన్ వన్ ఉమెన్. దే థింక్ themselves responsible to take decisions about the proper conduct of women. సో ప్యాసేజ్ని బట్టి మనకి ఇది కరెక్ట్. వాట్ ఈజ్ టోటల్లీ ఆబ్సెంట్ ఇన్ ద సోషల్ లైఫ్ ఆఫ్ ఇస్తాన్బుల్. ఇస్తాన్బుల్ ఒక సామాజిక వ్యవస్థలో టోటల్లీ ఆబ్సెంట్, అసలు లేనిది ఏంటిది? దీనికి రైట్ ఆన్సరు ఫోర్త్, సెక్షువల్లీ విగరస్ మేల్ టీచర్స్ ఇన్ గర్ల్స్ స్కూల్స్. అది లేదనమాట, ఇట్స్ ఆబ్సెంట్. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ప్యాసేజ్ అంటే సీక్వెన్స్ అండ్ ప్రాసెస్, ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్, కంపేర్ అండ్ కాంట్రాస్ట్, ప్రపోజిషన్ అండ్ సపోర్ట్. సో దీనికి ఫోర్త్ ఆప్షన్ ప్రాపోజిషన్ ఎట్లుండేది ఏంటని చెప్పిన తర్వాత దానికి సపోర్ట్గా కొన్ని థింగ్స్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. సో దట్స్ ఇట్. సో 40 క్వశ్చన్స్ని మనము చూసుకోవడం జరిగింది. మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సీక్వెన్స్, యాంటీనమ్స్, సినానిమ్స్, కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, గ్రామర్ రిలేటెడ్గా కరెక్ట్ సెంటెన్స్, ఆడ్ సెంటెన్సెస్, ఇవన్నీ కూడా ఇచ్చున్నారు మనకి సిలబస్ ప్రకారమే. సో దేని నుంచి ఎన్ని వచ్చాయి ఇవన్నీ కూడా బ్లూ ప్రింట్ మనం తొందరలోనే పెడదాము. దాంతోపాటుగా అసలు ఇంగ్లీష్ ఒక్కొక్క టాపిక్ అసలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దానికి సోర్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం వీడియోలో చెప్పుకున్నాం ఇంతకుముందే. కానీ ఇంగ్లీష్కి సంబంధించి సపరేట్గా ఒక విధానంలో మనము వెళ్తే ఏ గైడెన్స్ ఏ స్ట్రాటజీ ప్రకారం వెళ్తే మనకి టాప్ మార్క్స్ అబోవ్ 35 అబోవ్ కూడా అవుట్ ఆఫ్ గుర్తెచ్చుకునే దానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి ఇంగ్లీష్లో, మనం చూస్తున్నాం ఇప్పుడు. సో విల్ ప్రొవైడ్ దట్ వీడియో. అంతలోగా మనకు వచ్చేసి టెస్ట్ సిరీస్ అడ్మిషన్స్ 200 అడ్మిషన్స్కి దగ్గరలో ఉంది కాబట్టి ఆఫర్ ప్రైస్ చేంజ్ అవ్వచ్చు తొందరలో. సో వెంటనే ఇంకా జాయిన్ అవ్వని అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి. సో మన షెడ్యూల్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అవి చూస్తూ ఉండండి. దాంతోపాటు షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ టెస్ట్ May 23 కాబట్టి దానికి ప్రిపేర్ అవుతూ ఉంటే టెస్ట్ పెట్టిన రోజు యూ కెన్ అటెంప్ట్ అండ్ గెట్ టు నో ద థింగ్స్. టెస్ట్ మనం మల్టిపుల్ అటెంప్ట్స్ కూడా ఇస్తాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమేజింగ్ స్టఫ్ యూట్యూబ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ ద అమేజింగ్ స్టఫ్ యాప్. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. రెగ్యులర్ వీడియోస్, క్లాసెస్ ఇవన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా మన దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.